ఇలా నిరుద్యోగుల్ని అవమానపరుస్తున్నావు నువ్వు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన నువ్వు హోటళ్లలో పనిచేసుకోండి, ప్రైవేట్లో పనిచేసుకోండి అని ఇవాళ నిరుద్యోగ యువతను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చిన మాటకు నిలబట్టవా లేదా ఏ యువతనైతే నీకోసం పనిచేసిందో ఆ యువత తిరగబట్టది, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ నిరుద్యోగులైతే నీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రో రేపు ఆ నిరుద్యోగులే నీ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా భట్టి గారు, నువ్వే ఇచ్చినావు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్, మరి నీ జాబ్ క్యాలెండర్కి ఏమైనా ఉన్నదా? అసెంబ్లీలో చెప్పిన మాటకి ఏమైనా విలువ ఉన్నదా? ఎందుకు నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తా ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్? పాపం పిల్లలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో రూములు కిరాయిలు తీసుకొని, కోచింగులు తీసుకొని లక్షల మంది పిల్లలు నీ జాబ్ నోటిఫికేషన్ల కోసం కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. అనేక జిల్లా కేంద్రాల్లో పిల్లలు లైబ్రరీలో కూర్చొని రాత్రి పగళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని కష్టపడి చదువుకుంటా ఉన్నారు. అరే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వంటే ఇవ్వవు నువ్వు, అటు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వవు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తలేవు. ఆనాడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది, నువ్వెందుకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తలేవు? ఎందుకు దాన్ని 34కే పరిమితం చేస్తా ఉన్నావు? ఎందుకు మొండి పట్టుదలకు పోతా ఉన్నావు? ఆ రోజు ఏమన్నావు? ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకు ఫీజులు కూడా ఉండయి అన్నావు, మళ్ళీ ఫీజులు పెడుతుండే. ఇప్పుడు ఫీజులు ఉండయి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని మాట్లాడినావు. మరి ఇప్పుడు ఎందుకు ఫీజులు పెడుతున్నావు? ఫీజులు ఎందుకు పెడుతున్నావు? మేము భోజనాలు పెడతాం, ఫీజులు ఉండయి, మేమే కోచింగ్లు ఇస్తాం, మేమే 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామన్నావు. నోటిఫికేషన్ లేకపోయా, నీ భోజనాలు లేకపోయా, ముక్కు విండి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఫీజులు వసూలు చేయబట్టి. ఒక్క మాట అసలు నువ్వు ఒక్క రోజైనా ఒక మాట మీద నిలబడ్డావా? ఎవరి విషయంలోనైనా నిలబడ్డావా? సో మేము అందువల్లనే ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే, నిరుద్యోగులు తిరగబడక ముందే తక్షణమే మేల్కో రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని వీరందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే నీ సెక్రటరియట్ ముట్టడికి పెద్ద ఎత్తున పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగులతోని మొత్తం అన్ని జిల్లాల నుంచి కలిసి మరి నీ సెక్రటరియట్ ను ముట్టడించేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. మరి అంత దూరం తెచ్చుకోవద్దని, తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.